హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను నెల్లూరులో టెంపుల్ వీడియో అయితే తీసాను కదండి. ఆ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇదే ఆ టెంపుల్ వచ్చేసి ఇది నెల్లూరులో అండి. నేను జీడిఏ కోర్సు గురించి చెప్పి ఉన్నాను కదా. ఆ జీడిఏ కోర్సు హాస్టల్ బ్యాక్ సైడే ఈ టెంపుల్ ఉంది, శివాలయం టెంపుల్. లోపల చాలా బాగుంది. ఇది వచ్చేసి ఖాళీ ప్లేస్ అండి, మొత్తం చాలా బాగుంది. లోపల టెంపుల్లో జనాలు ఎవరు లేరని చెప్పేసి డౌట్ అయితే ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా. టెంపుల్లో జనాలు ఇంకా రాలేదండి. 7కి 7:30కి అలా స్టార్ట్ అవుతారు. అప్పుడు ఫుల్గా జనాలు ఉంటారు. కానీ నేను ఎర్లీగా వచ్చాను, అందువల్ల ఎవరు లేరు. అప్పుడే ఒక్కొక్కరుగా వస్తున్నారు టెంపుల్కి. నేను త్వరగా వచ్చేసి వీడియో తీసుకున్నాను. ఇక్కడ చాలా బాగుంది కదండి. ఇక్కడ నుంచే మైక్లో ఓం నమః శివాయ అనే శ్లోకం అయితే వస్తుంది, చాలా బాగా వినిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు నాగదేవత విగ్రహాలు అన్నీ ఉన్నాయి, 3 విగ్రహాలు. జంట విగ్రహము, నాకు కరెక్ట్గా పేర్లు తెలియదు, మీరేమనుకోవద్దు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా వచ్చేసి మొక్కలు నాటారండి చుట్టుపక్కల, గుడి చుట్టూ కూడా చాలా బాగా అనిపిస్తాయి చూడడానికి. ఆ లైటింగ్స్ గోడ మీద బాగా మంచిగా లైటింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు బాగున్నాయి. పెద్ద టెంపుల్ అండి, చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. లోపలైతే ఇంకా బాగుంటుందండి. నేను లోపల తీయకూడదని చెప్పేసి తీయలేదు, ఇక్కడి వరకు తీసాను. లోపల మొత్తం తీద్దామని అప్పుడు జనాలు ఎవరు లేరు, కాకపోతే లోపల తీయాలి అని అనిపించలేదు, అందుకని తీయలేదు. నేను చేసింది కరెక్టా కాదా అని అనుకుంటున్నారా? చెప్పండి మీరు కామెంట్ బాక్స్లో. తీసుంటే బాగుండని అనుకుంటున్నారా, తీయకపోతే బాగుండు అనుకుంటున్నారా? అక్కడ వచ్చేసి కాళికామాత విగ్రహం అండి, ఇందాక చూపించాను కదా ఆ విగ్రహము. 2 ఎంట్రన్స్ గేట్లు ఉంటాయండి. అటొక ఎంట్రన్స్ గేటు, ఇదొక ఎంట్రన్స్ గేటు. శివుడు అండి పైన, నందీశ్వరుడు. అటువైపు గోపురం లాగా ఇక్కడైతే ఇట్లా పెట్టారు. ఇక్కడ వినాయకుడు అలా ఉన్నారు విగ్రహాలన్నీ. క్లారిటీగా లేదు, చీకటి పడిపోతుంది, అందువల్ల క్లారిటీగా లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.